హాయ్ అండి, ఈరోజు నవరాత్రి ఫాస్టింగ్ రెసిపీ చూద్దాం. ఫస్ట్ ఒక జార్ తీసుకొని అందులో ఒక కొత్తిమీర కట్ట, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే పెరుగు వేసుకోవాలి. పప్పు గరిటె ఉంటుంది కదా, అంత స్పూన్ పెరుగు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అవన్నీ మిక్సీ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 సార్లు నీట్గా కడుక్కున్న సాబుదానాని 2 అవర్స్ నానబెట్టుకున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉందో. 2 అవర్స్ నానబెట్టుకున్న సాబుదానాలో కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఆలు తీసుకొని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను. తురుముకొని వాటిని వాటర్లో వేసి గట్టిగా స్క్వీజ్ చేసుకొని సాబుదానాలో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి, లేకపోతే ఆయిల్ పీల్చుకొని మెత్తగా అయిపోతాయి. మర్చిపోకుండా స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ చేసుకోవాలి. మరి పౌడర్ లాగా చేసుకోవద్దు, కొంచెం క్రష్ చేసుకొని చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. ఆ పల్లీల పొడిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైంధవ లవణం, బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నార్త్ ఇండియన్స్ నవరాత్రి ఫాస్టింగ్లో సాల్ట్ వాడరు, బ్లాక్ సాల్ట్ వాడతారు. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటూ వాటిని వడలలాగా చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు అన్ని వడలు రెడీ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్ని వడలని డీప్ ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలూని తురుముకున్నాం కదా, అవి మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు కనిపిస్తూ ఉంటాయి. ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వస్తాయి, అప్పుడు తీసేయాలి.
చూడండి కలర్ మారాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అలాగే మళ్ళీ రిపీట్ చేయాలి. క్రిస్పీ సాబుదానా వడలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నవరాత్రిలో స్పెషల్గా ఈ రెసిపీ చేసుకుంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.